మనిషి జీవితంలో కష్టపడకుండా ఎవ్వడూ ఎదగలేడు. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో కష్టపడాల్సిందే. కష్టం ద్వారానే ఫలితం దక్కుతుంది. కష్టం లేని జీవితం అనేటువంటిది అసాధ్యం. దానికి కారణమైనటువంటి వ్యవహారమే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నటువంటి అంశం. ఏంటయ్యా అంటే కష్టాలు పడటం. అమెరికా అధ్యక్షుడికి కూడా కష్టాలు ఉంటాయి. మనం కష్టాలు గురించి మనం బాధపడుతున్నాం. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పుడు చెప్తున్నాడు, తెల్లవారుజాము నుండి రాత్రి దాకా పనిచేస్తున్నాను, ఎడతెరిపి లేకుండా పనిచేస్తున్నాను. ఎందుకు మొన్న అలాంటి మతి తప్పిన వ్యవహారంలాగా వచ్చింది ట్రంప్తో మాట్లాడేటువంటి సందర్భంలో అన్నప్పుడు అది చెప్తూ విపరీతమైన హార్డ్ వర్క్ ఉంది. ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ చూసుకోవడానికి విపరీతమైన శ్రమ పడుతున్నాను అని చెప్తున్నాడు. దాన్ని ఆటోమేటిక్గా వెటకారం చేసే విపక్షాలు ఆ శ్రమ ఎందుకు, విశ్రాంతి తీసుకోండి అంటున్నాయి. అదే సందర్భంలో ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా సరే అక్కడ ఆ పని తప్పదు, ఆ శ్రమ తప్పదు.